తండ్రి ఉదయం నుంచి ఇంతవరకు మీ యొక్క రెక్కల కింద దాచి నడిపించిన విధానాన్ని బట్టి నేను స్తోత్రం నాయన. నువ్వు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి ఆరోగ్యం బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రం నాయన. దనైనా ఈ యొక్క రాత్రి వేళలో ఎన్ని బట్టి నీ పాద సన్నిధానంలో ప్రార్థించడానికి వచ్చినమనేది నీకు బావుటంగా ఎదిరించినావు. గడిచిన 3 సంవత్సరాలకు ముందునైనా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ని కట్టించేకి సహాయం చేసినందుకు స్తోత్రం నాయన. ఆ గృహంలో నన్ను నివసింపచేసినందుకు కూడా నీకు స్తోత్రం నాయన. ఆ గృహంలో నేను నివసించుచుండగా నాకు ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా క్షేమాన్ని కలిగించి మంచి ఆరోగ్యం ఆయుష్కం దీర్ఘాయు ఇచ్చి అయినా వచ్చిన ప్రతి అపాయాలను కూడా నువ్వు తప్పించినావు నాయన. నీకు స్తుతి స్తోత్రములు నా ప్రభువా. అయ్యా అయినా ఏది కొదువు కాకున్నట్టు అన్నిట్లో సమృద్ధి కలిగి ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం నాయన. మరి ఈ సంవత్సరంలోనైనా ఈ 3 సంవత్సరాలు గడిచి మరి ఈ 4వ సంవత్సరంలోనైనా మరి యొక్క ఇల్లు కట్టించడానికి చేసిన సహాయాన్ని బట్టి నాకు స్తోత్రాలు. ఎన్నో ఆపదలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటినన్నింటినీ ఎదిరించి నిలబడడానికి ఇచ్చిన శక్తిని తెలివిని జ్ఞానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం అయ్యా. అవును రజా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదుకుడి దొరుకును అని చెప్పిన దేవుడు నా రాజా. నీ యందు అడిగినప్పుడు నాయనా కాదనకుండా నీ పిల్లలకి సమృద్ధిగా ఇచ్చి నాయనా ఈ గృహాన్ని కట్టుకోవడానికి సహాయపడినందుకు కూడా నీకు స్తోత్రం. నాయనా పోయినసారి 3 సంవత్సరాల క్రితమునైనా వాళ్ళ తల్లిగారిని అత్తగారిని నిలబెట్టి గృహప్రవేశం చేయించగలిగినావు నా ప్రభా. కానీ ఈ సమయంలో వాళ్ళు లేరు నా ప్రభా. నీ సన్నిధానం చేరుతున్నారు. వాళ్ళ పిల్లలైన తండ్రి వదిన్ని ఆడబిడ్డను కూడా మీరు అదే రీతిగా ఆశీర్వదించి దీవించండి. ఈ గృహంలో తండ్రి గృహప్రవేశం చేయించుండగా నీ ఆత్మను కుమ్మరించి దీవించండి నాయన. ఈ గృహంలో నివసించే ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నాయన మేలును కలిగించి ఈ గృహంలో ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉండడానికి సహాయపరచు. ఈ గృహంలో సమాధానం, సంతోషం, ప్రేమ, ఐక్యత దయచేయండి. మొదట తండ్రి నీ మార్గాన్ని వెతకడానికి సహాయం దయచేయండి నా ప్రభువా. అవును రాజా, ఈ గృహంలో నైనా నివసించే ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఇప్పుడు ఇంకా వెళ్ళేటప్పుడు నైనా నిజమైన రక్షకుడు నువ్వే అని తెలుసుకొని వెళ్ళడానికి సహాయం దయచేయండి నాయన. వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడండి నా ప్రభువా. నాయన ఈ గృహంలో నా యొక్క పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ఎటువంటి దుష్ట శక్తులు, మంత్రశక్తులు తండ్రి కీడు ఏది కలగకున్నట్టు నాయన ఈ కంచి వేసి కాచి నడిపించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దానైనా 2nd ఫ్లోరే కాదు నాయన 3rd ఫ్లోర్లో కూడా నాయన మరి అన్నిలు ఉంటున్నారు నాయన. వాళ్ళకు కూడా మీరు తండ్రి మంచి ఆరోగ్యం ఆయుష్కాం దీర్ఘాయు దయచేయండి. ఈ ఆ గృహంలో ఉన్నంత వరకు నైనా ఏ మేలుకు కొదువు కాకున్నట్టు అన్నింటిలో సమృద్ధి కలిగి ఉండడానికి సహాయపడుతున్న ప్రభా. ఆ గృహాల చుట్టూ ఈ తండ్రి ఈ బిల్డింగ్ చుట్టూ నీ కంచి వేసి కాచి కాపాడు. ఎటువంటి అపాయాలు కలగకుండా ఎటువంటి తొందరలు కలగకుండానైనా అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ నేనైనా వాటిని ఎదిరించి నిలబడడానికి వచ్చిన తెలివిని జ్ఞానాన్ని బట్టి కూడా నీ స్తోత్రం. అవును రజా, విరోధులుగా వచ్చిన నా ప్రభా వాళ్ళని స్నేహితులుగా మార్చిన తండ్రి. అవును నా రజా, ఎవరు దుష్టులను చూసి దూరంగా ఉండమన్నావు నా ప్రభా. అదేవిధంగా ఏ దుష్టుడు ఈ ఇంటి మీద కన్ను వేయకున్నట్టు నైనా నీ అగ్ని స్తంభాన్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి ఆయన. ఈ ఇల్లు కట్టిన రాజుని ఉమ్మాని పిల్లలు కూడా మీరు ఆశీర్వదించండి నాయన. బిడ్డలకు ఇచ్చిన తెలివిని జ్ఞానాన్ని బట్టి నేను స్తోత్రాలు, వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్యం ఆయుష్కాలను బట్టి నేను స్తోత్రాలు నాయన. నాయన వాళ్ళు ఏ విధంగా కట్టినారనేది నీకు బావుటంగా ఎరిగించినావు నా ప్రభా. నాయన ధన సహాయం నాయన ఏది కొదువు కాకున్నట్టు ఇచ్చినావు నా ప్రభా. మరి లోన్లు తీసుకున్నారంటున్నారు ప్రభా. ఆ లోన్లు కూడా కట్టడానికి సహాయం దయచేయండి నాయన. సమయానికి తల్లి ధనాన్ని సమకూర్చండి నా ప్రభా. అవును రాజా, ఎక్కడ సిగ్గుతో తల వంచక అయినా తలెత్తి నిలబడి నిన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు తలెత్తుకొని నిలబడ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి. వాళ్ళ రాకపోకట్లో తోడు నీడుకుని కాపాడండి. వాళ్ళ కష్టార్జితాన్ని పదంతలుగా 300గా ఫలింపజేయండి. ఆ కుటుంబంలోనైనా ఎల్లప్పుడూ తన ధాన్యం నీళ్ళని పిండిను ఆశీర్వదించినైనా
విధవరాలు ఏ విధంగా మీరు నూనెతో ఆశీర్వదించిండ్రో అదే విధంగానైనా కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. పిల్లలను కూడా ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఆయుష్కం దయచేయండి, వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వండి నాయన. ఎగ్జామ్లలో జ్ఞానంతో తెలివితో బుద్ధితో నైనా ఎగ్జామ్ రాయడానికి సహాయపడున్నారు రాజా. నీ కృప నీ కనికరము దయను ఉంచి ఆశీర్వదించండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించి కాపాడి వాళ్ళు ప్రతి అవసరతను తీర్చి ఆశీర్వదించమని నా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట వినయంతో ప్రార్థించుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆయన చేసిన ఉపకారంలో ఇద్దరు క్లాప్స్ కొట్టండి. లే ప్రగతి రండి.